వెల్కమ్ బ్యాక్. ఉపాధి హామీ పథకానికి సంబంధించి విబిజీ రామ్జీ 2025 పేరుతో త్వరలో లోక్సభ ముందుకు బిల్లు రాబోతుంది. ఈ బిల్లు ప్రకారం ఏంటంటే ఇప్పటి 100 రోజులు కాదు 125 రోజులకు పని దినాల పెంపు, చేసినటువంటి వారం రోజుల్లోనే చెల్లింపులు, ఒకవేళ ఎక్స్ట్రాగా ఏమైనా పెడితే గనక రాష్ట్రాలు చెల్లించేటువంటి విధంగా ఇది తీసుకొచ్చారు. అయితే ఇక్కడ పని దినాల పెంపు కావచ్చు, లేదంటే వారం రోజుల్లో చెల్లించాలి అన్నటువంటి నిబంధన కావచ్చు, మిగతా ఏవైతే లబ్ధి పొందేటి ఉన్నాయో వీటిని అందరూ యాక్సెప్ట్ చేస్తున్నదే. బట్ పేరు మార్పుకు సంబంధించి, ఉపాధి హామీ పథకానికి సంబంధించి, అందులో గాంధీ పేరు తొలగింపుకు సంబంధించి ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. మాట్లాడదాం, గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. శ్రీవర్ధన్ రెడ్డి గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. శుభప్రద్ పటేల్ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. మానవత రాయ్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. శ్రీవర్ధన్ రెడ్డి గారు, మీతోనే మొదలు పెడతాను. ఎందుకు గాంధీ గారి పేరు తొలగించాల్సినటువంటి అవసరం ఏముంది? అంటే సవరణ చేసి, అంటే ప్రభుత్వాలు మారినప్పుడు సవరణలు చేసినప్పుడు ఖచ్చితంగా అంటే మీ మార్కు ఉండడం కోసం ఏదో ఒక పేరు పెట్టాలన్న. ఇప్పుడు గాంధీ అంటే ఏ పార్టీకి సంబంధించినటువంటి అదిగా చూడం మనం. సో డిబేట్ లో ఉన్నటువంటి మిత్రులకు, మన హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు అందరికి కూడా శుభోదయం అండి. సో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అయితే, ఈ పథకము ఫస్ట్ 2005లో ఈ పథకాన్ని అప్పుడున్న యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. 2009లో మహాత్మా గాంధీ అని పేరు మార్చింది. సో ఈ పథకానికి సంబంధించి ఒక పార్లమెంటరీ కమిటీ, ఎంపీల కమిటీ చేసి, సో 2047 మరి వికసిత్ భారత్ లక్ష్యంగా మనం ముందుకు పోతున్న సందర్భంలో దీనికి సంబంధించినటువంటి కొన్ని విధి విధానాలు, అదేవిధంగా వీటిని ఎక్కడ ఏ రాష్ట్రాలకు వాళ్ళకు అనుగుణంగా ఉండే విధంగా ఈ యొక్క మార్పులు తీసుకురావాలని ఈ చట్టంలో తీసుకొని వచ్చారు. సో దీంట్లో పేరు మహాత్మా గాంధీ ఏదైతుందో, పూజ్య బాపూజీ, మహాత్మా ఏదైతుందో పేరు పూజ్య బాపూజీ గ్రామీణ రోజ్గార్ పథకంగా దీన్ని పేరు మారుస్తున్నారు. సో దీంట్లో పూజ్య బాపూజీ పెడుతున్నారండి. పూజ్య బాపూజీ రోజ్గార్ యోజన పేరుతో వస్తుంది. సో దాంట్లో మీ ఏదైతే హెడ్లైన్ గా కనిపిస్తుందో విబిజీ రామ్జీ అనే ఏదైతే ఉందో, అంటే వికసిత్ భారత్ అనేది, వికసిత్ భారత్ రోజ్గార్ ఆజీవికా హామీ మిషన్ బిల్లు 2025 దీన్ని ఏం చేస్తున్నారంటే అదో కంప్లీట్ ట్యాగ్ లైన్ గా ఉంటది అది. కానీ పూజ్య బాపూజీ రోజ్గార్ యోజన పేరుతోటి దీన్ని పిలుస్తారు రాబోయే రోజుల్లో. సో దీనికి కాంగ్రెస్ పార్టీ రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. సో గతంలో 100 పని దినాలుగా ఉన్నటువంటి ఈ పథకంలో ఎవరికైతే అంటే శ్రీవర్ధన్ సార్, ఒకటే స్ట్రైట్ క్వశ్చన్, ఎందుకు పేరులో ఎందుకు ఉండదు? బట్ గతంలో ఇప్పుడు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అది పేరే, ఇక్కడ పేరులో మాత్రం లేదు. కానీ ఇలా పిలువబడుతుంది పూజ్య బాపూజీ ఉపాధి హామీ పథకం అని పిలువబడుతుంది. అంటే అది అనౌన్స్మెంట్ జరిగిందా, లేదంటే ఈ ప్రతిపక్షాలకు తెలియక అనవసరంగా ఫైర్ అయ్యి ఎందుకు తొలగిస్తున్నారని రాద్ధాంతం చేస్తున్నాయా? దాని మీద చర్చ జరుగుతుంది. అది పేరు పూజ్య బాపూజీ రోజ్గార్ యోజన కిందనే దాన్ని పిలువబడుతుంది. అయితే ఒకటి ప్రారంభంలో 2005 ప్రారంభం చేసినప్పుడు ఆ రోజు మహాత్మా గాంధీ పేరేం లేదు కదా. ఆ రోజు మహాత్మా గాంధీ మీద వీళ్ళకేం ప్రేమ లేదు కదా. కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ అనే పేరును వాళ్ళ రాజకీయ స్వప్రయోజనాలకు ఉపయోగించుకోవడం తప్ప వాళ్ళు మహాత్మా గాంధీ యొక్క ఆలోచన విధానాన్ని, సరళని వాళ్ళు ఎన్నడూ కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేదు. ఈరోజు మహాత్మా గాంధీ యొక్క ఆలోచన ఏంది? గ్రామీణ వికాసం జరగాలి. దానికోసం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామీణ వికాసం కోసం అనేక రకాలైనటువంటి కేంద్రం యొక్క నిధులతోటి గ్రామీణ సడక్ యోజన పథకాలు కావచ్చు, గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకు ఇస్తున్న నిధులు కావచ్చు, అదేవిధంగా మహాత్మా గాంధీ అయితే కలలు కన్నటువంటి ఒక స్వచ్ఛ భారత్ ను నరేంద్ర మోడీ గారు మొదటగా 2014లో తీసుకొని వచ్చేసి దేశవ్యాప్తంగా సో ఒక స్వచ్ఛ భారత్ మిషన్ తీసుకొని వచ్చి ఈరోజు అనేక మంది పేదల యొక్క జీవితాల్లో టాయిలెట్స్ రూపంలో నిర్మాణమైనటువంటి అంశాలు కావచ్చు, లేకపోతే స్వచ్ఛత విషయాల్లో కావచ్చు, అనేక అంశాలను గాంధీ ఆలోచన విధానానికి అనుగుణంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క పనులు జరుగుతూ ఉన్నాయి. అంతేగాని దీన్ని పేరు మార్చడం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క పేటెంట్స్. మనం చూసాం, దేశంలో ఎంతో మంది స్వతంత్ర సమరయోధులు ఉన్నా మరి అన్నిటికీ రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, నెహ్రూ తప్ప ఈ దేశానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి వ్యక్తులు యొక్క పేర్లు రావు, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వ్యక్తుల పేర్లు రావు. అలా అనేక మంది ఈరోజు 2 సార్లు
జీవిత అంటే ఖైదీ శ్రీవర్ధన్ గారు, పడ్డటువంటి ఇక్కడ మహాత్మా గాంధీ వీర పేరు సావర్కర్ గురించే పేరు కదా రాదు. వాళ్ళు అడుగుతున్నారు. ముఖ్యంగా ఈ సందర్భం ప్రస్తావనకు వచ్చినప్పుడు అదేంటున్నా దీంట్లో వాళ్ళు తొందరపడి దీని మీద అటాక్ చేయాల్సిన అవసరాలు లేవు అంటున్నాం. ఈరోజు పూజ్య బాపూజీ రోజుగారి యోజన అని అంటే దీంట్లో తప్పేముంది? ఉమ్, దాంట్లో తప్పేం లేదు కదా. అంటే వీళ్ళకు గాంధీ అనే పేరును ఇలా నెహ్రూ వంశానికి సంబంధించిన వ్యక్తులు గాంధీ అనే పేరును దొంగిలించుకొని అది ఒక ట్యాగ్ లైన్ గా పెట్టుకొని ఇలా దేశ ప్రజలందరికీ మేము గాంధీ వారసులం అని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి విధానాలు ఏందనేది దేశ ప్రజలు చూస్తున్నారు. సో గాంధీకి నెహ్రూ కుటుంబానికి ఏం సంబంధం ఉంది? ఏమీ లేదు. ఇలా మనం మళ్ళా హిస్టరీ చదువుకుంటూ పోతే ఏమీ లేదు. మన భారతదేశం యొక్క సిస్టమ్ లో ఒక అమ్మాయి పెళ్లి తర్వాత అబ్బాయి యొక్క వంశం యొక్క పేరును వాడడం అనేది మన దేశంలో ఉన్నట్టు ఒక సర్వసాధారణమైనటువంటి అంశం. మరి ఇందిరాగాంధీ ఫిరోజ్ ఖాన్ ను పెళ్లి చేసుకున్న తర్వాత సో గాంధీ అనేటటువంటి ఒక పేరుతోటి మళ్ళీ అందరూ ఆ తర్వాత రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ ఇవన్నీ పేర్లు తీసుకొని వస్తున్నారు. సో నెహ్రూ అనే ఒక లెజెండ్సీని వాళ్ళంతలకు వాళ్ళే కప్పుపుచ్చుకొని, ఎందుకంటే మరి ఈ దేశానికి గొప్ప ప్రధానమంత్రి వాళ్ళు చెప్పుకున్నప్పుడు గాంధీకి సంబంధించిన పేటెంట్ కంటిన్యూ చేసుకోలేకపోతున్నారు. కుటుంబంగా అన్నట్టుగా వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఆ పేరు తొలగిస్తే గాంధీ పేటెంట్ అనేది ఒకటి మీరు చెప్పిన దాన్ని బట్టి అడుగుతున్నాను. భారతీయ మీరే అంటే శ్రీవర్ధన్ గారు మీరు అంటున్నారు కదా గాంధీ అంటే పేటెంట్ గా వాళ్ళు భావిస్తూ అలా ముందు వాళ్ళకి మాత్రమే పరిమితం అన్నట్టుగా ముందుకెళ్తున్నారు కాబట్టి అని అంటే, సో అందుకోసమే అటువంటి ఇంప్రెషన్ రాకుండా ఉండాలి అని అంటే ఆ పేరు తొలగించాలనేదా? అంటే దాని కొరకని కాదు, పూజ్య బాపూజీ అనేది ఇంకా గౌరవప్రదంగా తీసుకున్నటువంటి అంశంగా తీసుకోవాలి దాన్ని. సో దాంట్లో ఈ రోజు ఈ యొక్క ప్రజలకు ఏదైతే ఉపయోగపడుతుందో 100 రోజుల నుంచి 125 రోజులు పనిదినాలు చేశారు. ఇవాళ వ్యవసాయం జరుగుతున్న సందర్భంలో ఈ యొక్క ఉపాధి హామీలు నిలిపివేసి ఆ యొక్క రాష్ట్రాల్లో వ్యవసాయానికి అనుగుణటువంటి కాలాలకు అనుగుణంగా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవడం కోసం రాష్ట్రాలకు ఈ యొక్క పరిధులు ఇచ్చారు. ఇంకా రాష్ట్రాలు కూడా వాళ్ళ అవసరాలకు ఏదైనా అవసరం ఉంటే, అంటే దీంట్లో ఈ చట్టంలో గ్రామ పంచాయతీల్లో ఉండేటువంటి పనులకు కూడా వీటిని వాడుకోవడానికి ఉపయోగిస్తున్నారు. సో అనేకమైనటువంటి ఒక మంచి అంశాన్ని అలా కేంద్రము తీసుకొని వస్తుంది. సో ఇంకా దాంట్లో ఏమైనా కావాలి, చట్టంలో కావాల్సినటువంటి అంశాలు ఉంటే మీరు దాని మీద లోక్సభలో చర్చ జరిగేటప్పుడు ఆ అంశాల వైపు ఉంది. ఇలా నేనేమంటానంటే దేశంలో అనేక పేర్లు పెట్టుకున్నారు, దాన్ని మనం ఎక్కడ కూడా డిస్కషన్ చేస్తలేం. హైదరాబాద్ లో కూడా రాజీవ్ గాంధీ స్టేడియాలే ఉంటాయి, హైదరాబాద్ లో రాజీవ్ గాంధీ విమానాశ్రయాలే ఉంటాయి, ఇక్కడ కూడా రాజీవ్ మార్గాలే ఉంటాయి. అన్ని ఇక్కడ అన్ని దేశం అంతా గవే పెట్టుకుంటున్నారు కదా. ఎందుకు దాని మీద చర్చల మీద కాకుండా ఇచ్చేటువంటి విధి విధానాల మీద ఈరోజు మహాత్మా గాంధీకి బాపూజీ మహాత్మా అంటే తప్పేముంది? అంటే మనం అందరం అక్కడ బాపూజీ మహాత్మా అంటే తప్పుందని ఎవరు అనట్లేదు, మీరు పేరు తొలగిస్తున్నారు కాబట్టి అక్కడ ఎందుకు తొలగించాల్సినటువంటి అవసరం ఏముంది? మహాత్మా గాంధీ అంటే ప్రపంచ నాయకుడుగా ప్రపంచమే గుర్తిస్తోంది, ఇక్కడ మీరు తొలగించడం ఏంటి అనేది కాంగ్రెస్ చేసిన క్వశ్చన్. శ్రీవర్ధన్ సార్ మళ్ళీ తీసుకుంటాం మీ వాయిస్ ప్లీజ్. మళ్ళీ మీ వాయిస్. శుభప్రద గారు, ఈ ఉపాధి హామీ కింద కన్క్లూడింగ్ రండి శ్రీవర్ధన్ గారు చెప్పండి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్ని అబద్ధాలు చెప్పడం అనేది కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అంశాలు. పార్లమెంట్ లో చాలా స్పష్టంగా ఈ యొక్క ఎన్నికల విధానాల గురించి అమిత్ షా గారు చెప్పిన తర్వాత వాళ్ళు ఢిల్లీ వేదిక మీ నాన్నే అబద్ధాలు ఆడుతున్నారు. ఎందుకంత తొందర?